జాతర చూడాలనుకుంటే, ఎక్కడైనా ఫ్రీ భోజనాలు పెట్టినప్పుడు, ఏదైనా ఫ్రీ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ జాతరలో జనాలు కుప్పలు తెప్పలుగా వెళ్తారు కదా. అలాగా డాక్టర్ గారు ఆదిత్య మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు జాతర చూస్తారు. జనాలు అంతా జనాలు వస్తున్నారు హాస్పిటల్కి. సో డబ్బు ఎంత ఉంది ఎంత లేదు, వాళ్ళు పేదవాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడితే ఇది నా పరిస్థితి అంటే రెండో మాట మాట్లాడకుండా వాళ్ళకు ఫీజులో తగ్గించి పంపించడం, లేదా మీ దగ్గర ఎంత ఉందో అది ఇచ్చేయడం, ఇలాంటివి నేను చాలా చూశాను. డాక్టర్ గారికి తెలియదు, నేను గమనించాను, చాలాసార్లు గమనించాను. చిరంజీవి గారికి విరాళాలని, చిరంజీవి గారి బర్త్డేకి నీ ఆపరేషన్ ఫ్రీగా పేదలకు ఉచితంగా నీ ఆపరేషన్ తెలుసు కదా, కాలు ఈ యొక్క చిప్పలు అరిగిపోయినప్పుడు వాళ్ళకు తప్పనిసరి పరిస్థితిలో మార్చాల్సి వస్తే చేసేది, అవునా? అలాంటి ఆపరేషన్లు డబ్బు ఖర్చు లేకుండా ఫ్రీగా చేసిన వ్యక్తి. సో డాక్టర్ గారు అంటే మేడం గారు కూడా వాళ్ళ వైఫ్ గారు కూడా డాక్టరే, న్యూరాలజిస్ట్. సో వాళ్ళు ఈ రోజు మన దగ్గరికి మన కొత్త ప్రొడక్షన్ లాంచ్ కోసం మన దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారు? సో వచ్చారు. ఒకసారి వారిని సన్మానం చేసుకుందాం. మన ప్రొడక్ట్స్ గురించి 2 విషయాలు వాళ్ళ నోటి నుంచి తెలుసుకుందాం, ఓకేనా? కేంద్రీకి వాళ్ళు పిలిచే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను, వీడియో ప్లే చేద్దాం.
థైరాయిడ్ లివర్తో సఫర్ అయ్యారు. మళ్ళీ అంత జోష్ నాలో రాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడే మీ అందరిలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. మళ్ళీ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువ మళ్ళీ రిఫ్రెష్ అయ్యాను నేను. ఇవాళ రిఫ్రెషింగ్ ఇక్కడికి వచ్చాకే అయ్యాను. పొద్దున్న ఫంక్షన్ సర్టిఫికేట్ వచ్చాక కొద్దిగా అల్సర్ వచ్చింది. ఎప్పుడు నాకు అల్సర్ రాదు, బట్ పోస్ట్ ఫీవర్ నేను కొద్దిగా పోస్ట్ మ్యారేజ్ కొద్దిగా నాలో అల్సర్ వస్తుంది. కానీ మీ అందరినీ చూశాక, మీలో పాజిటివ్ వైబ్స్ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నేను రిఫ్రెష్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ నేను ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేయాలో లేకపోతే ఈ ప్రొడక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ పాజిటివ్ వైబ్స్ తో దిస్ విల్ బి సూపర్ హిట్ అండ్ చాలా బాగా పర్ఫార్మ్ చేసిందని నేను అనుకుంటున్నాను. అలానే మహేష్ గారికి నాకు ఉన్న అనుబంధం ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి, 10 మందికి సహాయపడే వ్యక్తి. అలానే కంపెనీ వర్కర్స్ ని ఎంత బాగా చూసుకుంటారో, లేదా కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్, కంపెనీ డీలర్స్ ఎంత బాగా చూసుకుంటారో అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం అందరం ఈ కంపెనీని ఓన్ చేసుకొని మనం ఎంత ముందుకు తీసుకొని వెళ్తే ఆయనతో పాటు మనం 10 రూపాయలు సంపాదిస్తాం. ప్రతి డీలర్ 10 రూపాయలు సంపాదిస్తే ఆయనకు ఒక 4 రూపాయలు ఇస్తాం. అలా అందరూ డీలర్లు సంపాదించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ పవర్ పాయింట్ పంపించారు. ఈ జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ గురించి కొన్ని మాటలు ఇప్పుడు మనం ఎలాగో ఈ ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి కాబట్టి, బయటకు వెళ్ళినప్పుడు మీరైనా సరే మాట్లాడాలి కాబట్టి దాని గురించి కొన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి, చెప్తాను. ఏం డౌట్స్ ఉండవు అనుకుంటున్నాను. మనం మామూలుగా ప్రజలతో ఇంటరాక్షన్ అయినప్పుడు మనం ఏం మాట్లాడాలి ఏంటి అనే దాని గురించి ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి, చెప్తాను. ఫస్ట్ నేను కొన్ని ఒక 10 స్లైడ్లు కొద్దిగా నా వైపు నుంచి కొద్దిగా బ్రీఫ్ సినాప్సిస్ ఇస్తాను. దాన్ని బట్టి చూడండి. మామూలుగా బోన్ అండ్ జాయింట్ హెల్త్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఒక ఏజ్ వచ్చాక ఎలా అయితే మన జుట్టు తెల్లగా అవటం ఎంత సహజమో, మన జుట్టు ఊడిపోవటం ఎంత సహజమో, సేమ్ వే బోన్స్ లో కాల్షియం తగ్గటం, బోన్స్ లో అరుగుదల రావటం, మజిల్ వీక్నెస్ రావటం, ఇవన్నీ అంతే సహజం. అరుగుదలని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం, రకరకాల వాడుకల భాష ఉంటుంది. ఇప్పుడు కాదు, పాత టైంలో మన ప్రతి ఇళ్లలో మన అమ్మమ్మ కానీ, మన నాన్నమ్మలు కానీ, మన తాతమ్మలు కానీ ఇంట్లో పాక్కుంటూ ఉండేటోళ్ళు. ప్రతి ఫ్యామిలీలో ఉంటారు, అలాంటి వాళ్ళని మనం చూసాం. కానీ లాస్ట్ 10 years నుంచి మనం అది చూడట్లేదు. బికాస్ ఆఫ్ ఈ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఏదైతే ఈ కొలాజన్ పెప్టైడ్స్ ఇవన్నీ రావటం, బోన్స్ స్ట్రెంథనింగ్ చేయడానికి కాల్షియం టాబ్లెట్ ఇవన్నీ రావటం, ఆ స్టేజ్లు దాటిన తర్వాత నీ రిప్లేస్మెంట్స్ అనేవి రావటం. దీనివల్ల మనకి మన ఇళ్లలో మనం ఏదైతే, నేను చిన్నప్పుడు మా పెద్దమ్మ ఉండేవాళ్ళు ఇంట్లో, ఆవిడ పాక్కుంటూ వెళ్ళి పోయేకి ఇచ్చాల్సి వచ్చేది. దానికి కారణం అరుగుదల. మిగతా బాడీ అంతా సహకరిస్తున్నా సరే అరుగుదల వల్ల వాళ్ళు పాక్కుంటూ వెళ్ళి చేయాల్సి వచ్చేది. సో ప్రతి ఫ్యామిలీలో ఇప్పుడు అది తగ్గిపోయింది. దానికి థ్యాంక్స్ టు ఇప్పుడు వచ్చిన మెడికేషన్ కానీ, అలానే ఇప్పుడు మనం లాంచ్ చేసే ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్లో కూడా అవన్నీ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ మేజర్ ఇష్యూ వచ్చేసి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఫ్రాక్చర్స్ అంటే ఎముకలు ఇరగటం. ఇంకా కామన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే స్పైన్లో వెన్నుపూస కిందనో, లేకపోతే మజిల్ షాటిగా ప్రాబ్లమ్ అనో ఇవి వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఇంపార్టెంట్. వీటన్నిటిని ఎలా కంపేర్ చేస్తామంటే, మనము అసలు ప్రివెంట్ చేయాలి. అక్కడికి వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి ఎవరినైనా సరే. దానికి బోన్ అండ్ జాయింట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పినప్పుడు కాజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే కాజెస్ ఆఫ్ అరుగుదల, కాజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఏజింగ్, జాయింట్ ఇంజరీ, జెనెటిక్స్, ఒబిసిటీ. With symptoms: joint pain, stiffness, swelling, loss of flexibility. Most commonly affected joints are knee joint and hip joint. కొద్దిగా మనకి ఒక ఏజ్ దాటాక అరౌండ్ 70 ఆ టైంలో ఈ వేళ్ళు అనేవి ఉప్పుతూ ఉంటాయి, ఇలా ఉప్పుతూ ఉంటాయి. అవి ఏంటంటే అవి కూడా అరుగుదల వల్ల.
65-70 ఇయర్స్లో మీరు చూస్తారు ఈ వేలు ఉప్పి వాళ్ళకి లావ్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ అరుగుదల, అది కూడా ఆస్టియోఆర్థరైటిస్. ఇంకోటి రకం ఉంటుంది, మన వాడుక భాషలో కీలవాతం అంటూ ఉంటాం. కీలవాతం ఇస్ నథింగ్ బట్ రుమటైడ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్ కి ఆస్టియోఆర్థరైటిస్ కి తేడా ఏంటంటే, రుమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఉన్న జెనెటిక్స్ కానీ వీటన్నిటి వల్ల యాంటీబాడీస్, మన బాడీనే యాంటీబాడీస్ తయారు చేసింది. ఎప్పుడైనా మనకి బయట నుంచి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ తయారయ్యాయి. కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మన బాడీలో ఉన్న జెనెటిక్స్ కానీ వీటి వల్ల ఆటో ఇమ్యూన్, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అగేన్స్ట్ మన బాడీలోనే యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎల్ఐసి బోన్స్ ఎఫెక్ట్ చేయడం, సైనోవియన్ ఎఫెక్ట్ చేయడం జరుగుతూ ఉండేది. దానివల్ల 60 ఇయర్స్కో 65 ఇయర్స్కో 60 సంవత్సరాలకు రావాల్సిన అరుగుదల కొంతమందిలో 40 సంవత్సరాలకి 35, 38 ఆ ఏజ్కే వచ్చేస్తూ ఉండేది. మీరు రెగ్యులర్గా చూస్తారు కొంతమంది కీలవాతం ఉంది, కీలవాతం వల్ల వాళ్ళు పొద్దున్న లేచినమంటే మార్నింగ్ స్టిఫెన్స్, పొద్దున్నే లేచినమంటే చేతుల్లో బలం తగ్గిద్ది, చేతులకు నొప్పులు వచ్చేస్తాయి, వాళ్ళు ఏది పనులు చేయలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో కొద్దిగా ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇది చలికాలం ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటుంది. అవి రుమటైడ్ ఆర్థరైటిస్ సింప్టమ్స్. ఆర్థోజాయింట్ ఏఎం లో ఉన్నది ఇంతకు నేను చెప్తున్నాను కదా, ఈ కొల్లాజెన్ పెప్టైడ్ ఏదైతే ఈ మధ్య కాలంలో వచ్చింది, దీనివల్ల కొల్లాజెన్ పెప్టైడ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ప్రతి జాయింట్ కానీ మజిల్ కానీ ఫామ్ అయ్యేటప్పుడు కొల్లాజెన్ పెప్టైడ్ ఉండేది. సో మన సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ సైనోవియన్ కానీ ఇప్పుడు అరుగుదల అంటే ఎముక మధ్య ఉన్న గ్రీస్ అది తగ్గిపోవడం వల్ల ఇది జరుగుతూ ఉండేది. సో ఈ కొల్లాజెన్ పెప్టైడ్స్ అన్ని కూడా వాటిని ఇంప్రూవ్ చేస్తున్నాయి. సో ఇవి ఈ ఆర్థోజాయింట్ ఏరియాలో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా దే ఆర్ హెల్పింగ్. సో ఇది చాలా వరకు ఆస్టియోఆర్థరైటిస్ కి హెల్ప్ చేసేది. ఇది క్యాల్మాక్ డీజెడ్, ఇప్పుడు ఇందాక మనం ఏదైతే లాంచ్ చేసామో క్యాల్మాక్ డీజెడ్, ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా కంపల్సరీ ఉండాలనేది చాలా రీసెర్చెస్ చెప్తున్నాయి. కాల్షియంతో పాటు మెగ్నీషియం ఉంటేనే బాడీలో అప్టేక్ ఉంటుంది, మజిల్ వీక్నెస్ కానీ ఇవన్నీ రాకుండా ఉండేది. బోన్ ఎంత ఇంపార్టెంట్, చుట్టుపక్కల ఉన్న మజిల్ కూడా అంతే ఇంపార్టెంట్. బోన్ కాల్షియం మీరు మన మామూలుగా వాడుక భాషలో కూడా ఎక్కడైనా సరే మనకి కాల్షియం ఇంపార్టెంట్ అని మనం అనుకుంటూ ఉంటాం. కాల్షియంతో పాటు మెగ్నీషియం ఉంటేనే వాటికి అప్టేక్ కానీ వాటికి రిజల్ట్ కానీ అంత బాగుంటూ ఉంది. లాస్ట్లో విటమిన్ డి ఒక ఇంపార్టెన్స్ లాస్ట్ ఒక 10 years నుంచి అందరికీ తెలుస్తూ వచ్చింది. ఈ మధ్యకాలంలో మనకు తెలియకుండా బాడీ పెయిన్స్ వచ్చినా లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చినా ప్రతి ఒక్కరు విటమిన్ డి అనేది టెస్ట్ చేయించుకుంటూ ఉంటాం. మ్యాక్సిమం విటమిన్ డి అనేది ఎందుకు ఎక్కువ అయిపోయిందంటే మనం ఎండలో వెళ్ళాం, ఎందుకు ఎఫిషియన్సీ అయిపోయింది, ఎందుకు అంతమంది పేషెంట్స్ వస్తుందంటే మనం అసలు ఎండలోకి వెళ్ళాం, మనం అసలు ఎంతసేపటికి ఏసీలోనే ఉంటున్నాం. సన్ ఎక్స్పోజర్ లేకపోతే విటమిన్ డి అనేది బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు. విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వాలంటే సన్ ఎక్స్పోజర్ ఇస్ మస్ట్. 100కి 90 మంది ఈ రోజున ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ అనేది లేదు. ఈవెన్ నాకు కూడా లేదు. సో నేను కూడా ఇంకా ఎప్పుడో ఒకసారి విటమిన్ డి టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాను. దీని డోసేజ్ వచ్చేసి 1 టాబ్లెట్ 3 times a day 12. ఇది ఒక 3 months ఈ టాబ్లెట్ వాడితే ఎప్పుడైనా సరే మినిమం 3 నెలలు వాడాల్సి వచ్చింది. 3 నెలలు వాడితేనే ఎప్పుడైనా సరే దీని రిజల్ట్ కనిపిస్తూ ఉండేది. ఏదో మనం నెల వాడాం, ఎప్పుడైనా సరే ఈ మల్టీవైటమిన్స్ కానీ ఇట్లాంటి టాబ్లెట్ రిజల్ట్స్ కావాలంటే 3 weeks తర్వాత కనిపించింది. వీటి రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ మనకి 3 months తర్వాత పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. 3 months ఎవరైనా ఈ టాబ్లెట్ వాడితే 3 months ఎవరైనా ఈ టాబ్లెట్ వాడితే వాళ్ళు మనం చెప్పకుండానే వాడుతూ ఉంటారు. సో ఏదో ఇవాళ వేసే రేపు రిజల్ట్ రావాలనేది ఉండదు. కంపల్సరీ ఫస్ట్ మంత్ అయిన తర్వాత వాళ్ళకి కొద్దిగా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది.
ఆర్థోప్లెక్స్ అన్నది ఇందాక నేను చెప్పినట్టు వీటిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎన్ఎస్టెల్, గ్లూకోజమైన్, హైయాలురోనిక్ యాసిడ్, క్వాడ్రాటైల్ సల్ఫేట్ అండ్ కొలాజెన్ పెప్టైడ్. వీటిలో ఎన్ఎస్టెల్, గ్లూకోజమైన్, హైయాలురోనిక్ యాసిడ్, క్వాడ్రాటైల్ సల్ఫేట్ ఈ మూడు కూడా సైనోవెల్ ఫ్లూయిడ్ కాంబినేషన్ ఉండేది. సైనోవెల్ ఫ్లూయిడ్ అంటే ఇప్పుడు మోకాల్లో బోను మధ్యలో పైన ఒక ఎముక ఉంది, కింద ఒక ఎముక ఉంది, మధ్యలో ఏముంది గ్రీస్ లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది, ఆయిల్ లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది. అందరం అంటూ ఉంటాం గుజ్జు అరిగిపోయింది, గుజ్జు పోయింది, గుజ్జు తగ్గింది, గ్రీస్ తగ్గింది మీకు. మేము ఇంకా పల్లెటూరు భాషలో ఎవరైనా మా దగ్గరకు వస్తే అమ్మ గ్రీస్ పోయిందమ్మా, గ్రీస్ మార్చాలంట. వీటిలో మేజర్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఈ మూడే ఉంటాయి, ఎన్ఎస్టెల్, గ్లూకోజమైన్, హైయాలురోనిక్ యాసిడ్ అండ్ క్వాడ్రాటైల్. సో ఈ మూడు ఉన్నాయి కాబట్టి దానికి అడిషనల్గా ఈ కొలాజన్ పెప్టైడ్ అండ్ ఎంఎస్ఎన్ ఉంది. ఇవి ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ పేషెంట్కి మీరు చెప్పొచ్చు, మీరు ఇవి వేసుకుంటూ ఉంటే లోపల గుజ్జు పెరగడం స్టార్ట్ అయింది. కానీ స్పెసిఫిక్గా వాళ్ళకి స్టేజ్ 4 ఈ అరుగుదలలో కూడా 1, 2, 3, 4 ఉంటుంది. స్టేజ్ 3 వరకు వీళ్ళ బెనిఫిట్ చాలా బాగుంటుంది. అంటే 40 to 55, 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు వాడుతూ ఉంటే నీ పెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళ బెనిఫిట్ బాగుంటుంది కంప్లీట్గా. ఇంకా ఇప్పుడు మనది టైర్ ఉంది, కార్ టైర్ ఉంది, ఒక పంచర్ అయింది, రిపేర్ మనం పంచర్ వేయించుకుంటే సరిపోయింది, 2 అయింది. అలా కాకుండా కారు మొత్తం కోసుకుపోయింది, టైర్ మొత్తం కోసుకుపోయింది, దానికి మనం ఏం చేసినా సరే ఉపయోగం ఉండదు. సో అది ఏ లెవెల్లో చేసుకోవాలనేది ఇంపార్టెంట్. మనం స్టేజ్ 3 ఆ లెవెల్లో ఉన్నప్పుడు చేసుకుంటే కంపల్సరీ బెనిఫిట్ ఉంటుంది ఈ కాంబినేషన్స్ వల్ల. అంతే తప్ప మొత్తం రాసుకుంటూ పోయింది లోపల అసలు ఏమీ లేదు, కొత్తగా ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరు ప్రొడ్యూస్ చేయలేడు, నేను రాసినా సరే ప్రొడ్యూస్ అవ్వదు. అక్కడ కొద్దిగా ఉంది అంటే మనం ఏమన్నా ఇట్లా ట్యాబ్లెట్స్ ఇస్తే ప్రొడ్యూస్ అవుతూ ఉండదు. ఎందుకు ఇది స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మనం వెళ్ళినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మీరు 3 నెలలు 6 నెలలు వాడిన తర్వాత కూడా మాకు రిజల్ట్ రావట్లేదంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ కంపల్సరీ. సో స్పెసిఫిక్గా మీకు ఇంకా డౌట్గా ఉండకూడదంటే 40 to 55 ఇయర్స్ 57 ఇయర్స్ ఈ మధ్య కాలంలోనే లాస్ట్ 6 months నుంచి పెయిన్ వచ్చింది, లాస్ట్ 1 year నుంచి పెయిన్ వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడు పెయిన్ లేదు అంటే మాత్రం కంపల్సరీ రిజల్ట్ ఇచ్చింది. సెకండ్ పాయింట్, ఇది వాడకం మొదలుపెట్టిన తర్వాత పెయిన్ కిల్లర్స్ అవసరం ఉండదు. ఫస్ట్ ఒక 10 days ఏమైనా పెయిన్ కిల్లర్ అవసరం వచ్చిందేమో, కానీ ఈ వాడకం మొదలుపెట్టిన తర్వాత పెయిన్ కిల్లర్స్ అవసరం ఉండదు. దీని రిజల్ట్ అంత బాగుంటుంది. 3 weeks మినిమం 3 weeks వాడితే కంపల్సరీ రిజల్ట్ వచ్చింది. ఈ కాంబినేషన్లో ఉన్న ఎఫికసీ అలాంటిది. ఇది 12 years అవసరం లేదండి. మామూలుగా మనం ఎప్పుడైనా సరే మనకి ఎవరైనా సరే సార్ అడిగేది మనకి ఎప్పుడైనా సరే 30 years దాటిన తర్వాత ఏదైనా ఈ పెయిన్ అనేది, ఇందాక మల్టీవైటమిన్ ఏదైతే క్యాలరీ డీజెడ్ ఉందో అది 12 years దాటిన వేసుకోవచ్చు. ఇది 30 దాటిన తర్వాత ఎవరైనా సరే స్పెసిఫిక్గా పెయిన్ ఉంది, అది ఉంది, ఇది ఉందంటే మాత్రం డైలీ 2 tablets ఫర్ అట్లీస్ట్ 3 months. దాని తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్గా బర్డెన్ ఉంది ఏదైనా ఉందనుకుంటే మనకి ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే ఫైనాన్షియల్గా డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, 2 tablets వేసుకోవాలన్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు డైలీ 2 tablets 3 months, దాని తర్వాత డైలీ 1 tablet. 1 tablet లైఫ్ లాంగ్ వేసుకోమని చెప్పండి. నో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ కాంబినేషన్. ఏదో కిడ్నీలు పాడైపోతాయి, లివర్లు పాడైపోతాయి అనేది అపోహ లేదు. ఇది ఒక మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ లాంటిదే. సో మీరు ధైర్యంగా చెప్పవచ్చు సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవు. ఓకే, కీలవాతానికి ఇది అంత స్పెసిఫిక్గా నాకు పనిచేయదు. కీలవాతం వేరు, అరుగుదల వేరు. ఇవ్వచ్చు కానీ ఎంతవరకు పనిచేసిందో మనకు గ్యారెంటీ ఇవ్వదు. నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు కానీ ఎంతవరకు పనిచేసిందో మనకు గ్యారెంటీ ఇవ్వదు. అరుగుదల వాళ్ళకి మాత్రం కంపల్సరీ పనిచేస్తుంది. ఏంటంటే దీని కాకుండా మిగతా వాటి చూస్తే ఒక 5 నిమిషాలు సాడ్గా పెన్సిల్ వాడచ్చని అడుగుతున్నారా?
ఇవి స్పెసిఫిక్గా నీ జాయింట్ కదండి, నీ జాయింట్ హిప్ జాయింట్ అవి వాడండి. అది థ్యాంక్ యూ. ఏంటంటే కాళ్ళ వాపులు ఏ టాబ్లెట్ వాడుతుంది, ఏ టాబ్లెట్ వాడుతుంది, దీని వల్ల రాదు, అది ఆపేయమని చెప్పండి. వెంకట్ ఏంటండి దీనికి కాకుండా మిగతా వాటికి చూస్తే ఒక 5 నిమిషాలు ఆగి.